మహాలక్ష్మి పథకాన్ని ఆర్థికంగా డ్రైవర్ను జై ఆటో డ్రైవర్ మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్కు మహాలక్ష్మి ద్వారా ఆటో డ్రైవర్ నష్టపోయిన ఆటో డ్రైవర్కు మీ పేరేనా? వెంకటేశ్వర్లు. మీ యూనియన్ పేరేంటి? న్యూ ప్రతాపపురం ఆటో యూనియన్, మల్లంపల్లి రోడ్, అంబేద్కర్ సెంటర్, నర్సంపేట. ప్రధానమైన డిమాండ్ ఏంటి మీకు? మాకు ఆటోలు నడవలేకపోతున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా మేము చాలా నష్టపోయినాం. మాకు ఫైనాన్స్ కట్టలేక, చిట్టీలు కట్టలేక, మాకు భార్య పిల్లలను సాదుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు గవర్నమెంట్ ఈ మహాలక్ష్మి పథకం తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే కాకుండా మాకు సంవత్సరానికి నెలకు 15,000 ఆర్థిక సహాయం చేయాలి. ఇన్సూరెన్స్, ఫిట్నెస్, లైసెన్సులు ఇవన్నీ మాకు పోలీసులు వేధింపులు లేకుండా గవర్నమెంట్ చూడాలని మా డిమాండ్స్. అందుకే మేము ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. దీనికి గవర్నమెంట్ మాకు సహకారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆటో యూనియన్ తరఫున. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటారా, లేకపోతే మీకు ఇంకేమైనా చేయమంటున్నారా? డిమాండ్ ఏంటంటే మహాలక్ష్మి పథకం రద్దు చేయాలి. మహాలక్ష్మి పథకాన్ని మొదలు రద్దు చేయాలి. మరి ఎలా మరి అట్లా అంటే మీరు ఆ మాట వాళ్ళు రద్దు చేయమంటే మహిళలందరూ మళ్ళీ ఎదురు తిరుగుతారు కదా, వాళ్ళకున్న దాన్ని పోవాలంటున్నారు కదా అనేసి. అంటే మేము ఏంటంటే మహిళలు కూడా బాగా తిరగబడతారు. కాకపోతే అంటే వాళ్ళు చెప్పలేకపోతారు. ఇక ఫ్రీగా పెట్టింది కాబట్టి ఎట్లయినా ఎక్కిపోవాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. మాకు వెళ్తలేదు. రేవంత్ రెడ్డి ఎక్కిన కానుంచి మాకు పిల్లలను సాదుకోలేక, ఏది స్కూల్ పిల్లలను తోలలేక ఈ గిరిగిరిలు ఎత్తుకున్నాం, ఫైనాన్స్ తీసుకున్నాం. దానికి పరంగా ఒక్క సీరియల్ కాదు, ఒక రోజుకు 100 రూపాయలు కూడా తీసుకుపోతలేము. కొంచెం రేవంత్ రెడ్డి సార్కి దయచేసి ఏంటంటే ఒకసారి ఏది బస్సు తీసేయాలని చెప్పి మేము ఒకటే కోరుకున్నాం. బస్సు తీయలేదు అనుకో మాకు నెలకు 15,000 రూపాయలు మాకు అందించినట్టు ఉండేది ఉంటే ఆయన మేము తక్షణమే కోరుకుంటున్నాం. అంటే అయితే మహాలక్ష్మి పథకాన్ని తీసేయాలి, లేదా మీకు మాకు 15,000 అన్న ఇవ్వాలి. పేరు చెప్పండి. నా పేరు సౌరవ్ నాగరాజు. ఓకే, సమస్య ఏంటి మీది? అంటే ఫ్రీ బస్సు వల్ల చాలా మంది డ్రైవర్లు నష్టపోతున్నారు కాబట్టి దానికి మాకు ఆల్టర్నేటివ్ ఏమన్నా కల్పించాలని రాష్ట్రాన్ని కోరుకుంటున్నాం. అట్లనే ఫైనాన్స్ పనులు కూడా మేము కట్టలేకపోతున్నాం. మహిళలు కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు, ఫ్రీ బస్సు మాకు అవసరం లేదు, దాని మీద చర్చలు పెడుతున్నారు. అది మేము విని కూడా చాలా సఫర్ అవుతున్నాం. ఎందుకంటే ఫ్రీ ఉన్నది కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. దాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యూనియన్ తరఫున కోరుకొని ఈరోజు నిరసన తెలియడం జరిగింది. వడియారాజు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సమస్య ఏంటంటే మేము ఆటో ఫైన్ కట్టలేకపోతున్నాం. దాదాపుగా మేము మొన్ననే కొత్తగా దాదాపుగా అన్ని ఫైనాన్స్ విషయం వల్ల మా బండి నిలబడిపోతుంది. ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోవడానికి కారణం. దాదాపు అన్ని ఆర్థిక పరంగా మేము ఇబ్బందులు పడుతున్నాం. అంటే దేనివల్ల అంటారు ఇదంతా? ఈ మహిళాలక్ష్మి పథకం వల్ల మేము అది వరకు ఆర్థిక పరంగా చాలా మంచిగా సంపాదించుకునేది. 3 డ్రాపులు వేసుకునేది. దాదాపు 1 డ్రాప్ కూడా వెళ్ళే పరిస్థితి మాకు. దాదాపు నెలకు రోజుకు ఒక 5 రూపాయలు సంపాదించాం. ఒక రోజు మరి 5 రూపాయలు సంపాదించేది. కనీసం 200 కూడా సంపాదించలేకపోవడం. అంటే ఇప్పుడు సమస్య ఎప్పటి నుంచి మొదలైంది? ఇది ఎవరి వల్ల మొదలైంది అనుకుంటున్నారు మరి మీరు? ఇదంతా ఫ్రీ బస్సు వల్ల మాకు మొదలైంది సార్. అంతే. మరి ఇట్లా మీ డిమాండ్ ఏంటి ఇంకా దీని మీద? మా డిమాండ్ అంటే మహాలక్ష్మి పథకం రద్దు చేయాలి, లేకుంటే మా జీవనం కల్పించాలి. ఓకే, అంటే ఏ రకమైన ఉపాధి కల్పించాలనుకుంటున్నారు మీరు? నెలకు 15,000 ఎంతో, నెలకు 15,000 వచ్చేలా ఏదో ఒక ఏర్పాటు చేయాలంటారు. అంతే.